ఏం చేసావు అన్నావు. పద్మావతి నగర్ రోడ్ సగం చేసి వదిలేసి వెళ్ళిపోయినాం. దాని తర్వాత మేము పూర్తి చేసాం, 6 నెలల్లో పూర్తి చేసాం. ఇప్పుడు కొత్త శ్రీనివాస్ సెంటర్ రోడ్ వేస్తున్నాం, దాని మీద డబల్ రోడ్ వేసానంట. సరే, మనం డబల్ రోడ్ నువ్వేం చేసావు? మొత్తం మనం నంద్యాలకి అయితే డెవలప్ చేస్తున్నాం కదా. 2 సంవత్సరాల్లో మనం మా కార్యకర్తలు కాదు, మీ వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న మా లీడరే లేదు అన్న, నువ్వే ఏదన్నా చేయంటే కూడా దాన్ని కూడా మేమే రెస్పాన్స్ ఇస్తున్నాం. మాకు ఇబ్బంది అవుతున్నానన్నా, ఎవరు లేరు, మా వాళ్ళే లేరు, కాపాడుకోదా నువ్వన్నా చెప్పన్నా అంటే, సరే మన వాళ్ళే ఎంతన్నా మీరు నంద్యాల వాళ్ళే, మేము నంద్యాల వాళ్ళే, వాళ్ళు అవుట్ సైడర్స్ కాబట్టి వాళ్ళకు కూడా మేమే సమాధానం ఇచ్చేసి, సరేలే వాళ్ళకు కూడా ఏదైనా సమస్య వస్తే మేమే బయటికి తీస్తున్నాం. అట్లా మనం పని చేస్తున్నాం. ఎక్కడ కూడా మనం వాళ్ళ ఒక్కటే మనం ఎప్పుడు కూడా ఏమంటే ఒక్కటి నేర్చుకున్నారు. ఎవరన్నా మన వాళ్ళు ప్రెస్ మీట్ వేస్తే మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్ వచ్చి నంద్యాల వాళ్ళని గొడవ పెట్టాలని చూస్తున్నారు. మేము అందరికీ చెప్తున్నాను, మన వాళ్ళు కొట్లాడకండి. బయటవాడే ఉంటాడు, లోకల్ వాడే ఉంటాడు. దానికోసం ఒకటే అంటున్నానన్న, ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్. పార్టీ చూస్తుంది, ప్రతిదీ గమనిస్తుంది. ఎవరు మనకు పార్టీలో పని చేస్తున్నాడు, ఎవడు చేయడం లేదు, ఎవడు యాక్టివ్ ఉన్నాడు, ఎవడు యాక్టివ్ లేడు, ప్రతిరోజు గమనిస్తుంది. ప్రతిరోజు మనకు ఏదో ఒక వర్క్ ఇస్తుంది. మనకు ఎట్లా ఉందంటే ఇది ఏదో మనం ఎంసెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేసినట్టే ఉంది. ఆ ఎంసెట్ ఎగ్జామ్ మనం ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాల్సిందే, నంద్యాలలో మున్సిపాలిటీ గెలవాల్సిందే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇది మన టార్గెట్. ఇది దానికోసం నిన్న మనం మీటింగ్ పెట్టుకున్నాం, నందమూరి నగర్ స్టార్ట్ చేశాం. మళ్ళీ ప్రతి వార్డులో ఇప్పుడు మధుసాయి అన్న వార్డు ఉన్నారు, ఎవరెవరు మెయిన్ ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరికీ పిలవాలా, కంపల్సరీ మనం మాట్లాడాలా. పెండింగ్ వర్క్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఎక్కడ చేద్దామని చెప్పడం లేదు, ఏమంటే మనకు కొంచెం ప్రాబ్లం ఉన్నా కాబట్టి పెండింగ్ పడినాయి. కాదు, నేను మీకన్నా ఎక్కువ నేనే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వర్క్స్ అయితే మాకే మంచిది కదా, నెక్స్ట్ మనమే కదా మళ్ళీ ప్రజలకి వెళ్ళాల్సింది. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు కదా, మనం ఈ పని చేసినామని ఖచ్చితంగా చూపించచ్చు కదా. దానికోసం మనం ప్రతిదీ ఇంపార్టెంట్ చేసుకుంటున్నాం. మళ్ళీ కూడా నిన్న కూడా మళ్ళీ నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చెప్పినాను కమిషనర్ గారితో, సార్ మీరు ఏమన్నా చేయండి సార్, మనకు వర్క్ మాత్రం కంప్లీట్ చేయాల్సిందే. మనం ప్రజలకి మాట ఇచ్చినాం, మళ్ళీ మనం ప్రజల దగ్గర వెళ్తున్నాం. దానికోసం మనకు వర్క్స్, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని అడుగుతారు, వీళ్ళు ఆఫీసర్స్ వస్తారు, ట్రాన్స్ఫర్ అయిపోతారు, వెళ్ళిపోతారు. కానీ మనకు అడగాల్సింది నెక్స్ట్ మనమే కంటెస్ట్ చేస్తాను కాబట్టి, మీరందరూ కంటెస్ట్ చేస్తారు కాబట్టి మీకు అడుగుతారు ఏమైందని. దానికోసం ఏం ఆధారం పడకండి, కంపల్సరీ పెండింగ్ వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేస్తాము. మనం రెస్పాన్స్ ఇస్తున్నామా లేదా అది ఇంపార్టెంట్. ఎక్కడ మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం లేదే, ఎక్కడ మన ఫోన్ ఎవరికి ఇవ్వడం లేదే. ఏదైనా అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఏమైంది, మీ సమస్య ఏమని మనం పని చేస్తున్నాం. అట్లా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికోసం నేను ఒకటే అంటున్నాను, మీరు కూడా అట్లానే స్పాంటేనియస్ గా రెస్పాన్స్ కండి. ఎవరన్నా ఫోన్ చేస్తాడో ఖచ్చితంగా మీరు ఈ సమస్య ఉంటే ఆ సమస్య మీద వెళ్ళండి. మీరు ఏమన్నా కాకపోతే కూడా మాకు చెప్పండి, ఖచ్చితంగా మేము చేస్తాం. దానికోసం నేను ఇప్పుడు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. నేను మినిస్టర్ గారు కూడా చెప్తాను, తొందరగా మనం పుషప్ చేయాలా, బ్యాకప్ చేయాలా. మనం ఏమంటే అన్ని అధికారులు కూడా చెప్పాలా, మనం ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేస్తే మనం ప్రజల దగ్గర మళ్ళీ మనం బాధ్యతగా మనం ఓట్లు అడగడానికి ఇంకా బాగా ధైర్యంగా ఉంటుంది. దానికోసం ఒకటే అంటున్నాను, తెలుగుదేశం కార్యకర్తలందరికీ మీరు డే అండ్ నైట్ పని చేయాలా. మళ్ళీ ఎందుకు 100 సార్లు చెప్తున్నానంటే, మనకు ఇక్కడ వచ్చేసిన ఆల్మోస్ట్ మన ఇన్ఛార్జ్ ఇంకా సగం మంది రాలేదు. నేను చూస్తున్నాను ఎవరెవరు రాలేదని నోట్ డౌన్ చేస్తున్నాను. నేను ఒకటే అంటున్నాను, యాక్టివ్ ఉంటేనే మనకు వాళ్ళకి టికెట్ అన్నా దొరుకుతుంది. యాక్టివ్ లేకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. మనం చాలా అంటే చాలా 20 సంవత్సరాలు ఏం మజాక్ కాదు ఇదంతా. దానికోసం యాక్టివ్ ఉండండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, గ్రామాల్లో కూడా చెప్తున్నాను, పెద్దోళ్ళు అందరు ఉన్నారు. కంపల్సరీ ఈ ఎలక్షన్ తర్వాత గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాల్లో మనం మీటింగ్ పెడదాం. ప్రతి మీటింగ్ చేసి అక్కడ గ్రూపిజం కూడా పక్కన పెట్టి మన పార్టీ కోసం, మన గెలుపు కోసమే పని చేయాలని కోరుకుంటూ సెలవు. జై హింద్, జై తెలుగుదేశం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల.
గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.